హలో అండి, దిస్ ఈస్ డాక్టర్ రఘు తేజస్వి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ శ్రావణి హాస్పిటల్స్. ఈ వీడియోలో మనము వెజైనల్ డిశ్చార్జ్కి స్వాబ్ టెస్ట్ని ఎలా చేస్తామో తెలుసుకోబోతున్నామండి. చాలామంది లేడీస్కి వెజినల్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందండి. మెడిసిన్స్, ఓరల్గా వాడే మెడిసిన్స్, వెజినల్ లోపల కింద ఇన్సర్ట్ చేసుకునే మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ ఒకవేళ తగ్గట్లేదు అని అంటే దెన్ వీ విల్ ట్రై స్వాబ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ. అది ఎలా తీసుకుంటామో ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి యుట్రస్ మోడల్. ఇదంతా కూడా వెజైనా పార్ట్ అండి. ఇక్కడ నుంచే ఇన్ఫెక్షన్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు వెజైనా ఇన్సర్షన్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడిన తర్వాత కూడా మీకు ఇన్ఫెక్షన్ ఒకవేళ తగ్గలేదంటే ఇది వెజైనల్ స్వాబ్ అని అంటామండి. ఓకే, ఇందులోంచి స్వాబ్ని తీస్తాము. ఈ స్వాబ్ని వెజైనా లోపల నుంచి ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఉండే డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో వెజైనా లోపల ఉండే డిశ్చార్జ్ని ఇదంతా కలెక్ట్ చేసుకొని ఈ డిశ్చార్జ్ని టెస్ట్కి పంపిస్తామండి. మళ్ళీ ఇందులోని ఇలా క్లోజ్ చేసి ల్యాబ్కి పంపిస్తాం దీన్ని. ఈ రిజల్ట్స్ 72 అవర్స్లో రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్ రిపోర్ట్లో ఏది ఉంటుందంటే ఏదైతే ఆర్గానిజం వల్ల మనకి ఈ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటుంది. ప్లస్ ఆ ఆర్గానిజం ఏ యాంటీబయాటిక్ ఇస్తే చనిపోతుంది అనేది కూడా సెన్సిటివిటీ కూడా ఆ రిపోర్ట్ని బట్టి మనకి తెలుస్తుంది.